హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈసీఐఆర్ కింద మొత్తం 5గురిపై పిఎంఎల్ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బీసీసీఐ నిధుల విషయంలో మనీ లాండరింగ్ ఆరోపణలు జరిపినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి కవితపై ఈడీ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ ఈడీ కస్టడీకి కోరనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ విచారణ మొదలు కానుంది. బీసీసీఐ నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయని, తప్పుడు బిల్లులతో నిందితులు వీటిని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇలా జరిగి ఉంటే ఈడీ చట్టపరమైన చర్యలు చేపడుతుంది. ఒకవైపు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవుతుంటే మన హైదరాబాద్, తెలంగాణలో మాత్రం ఎప్పటిలాగే ఈ కేసులు, ఇలాంటి దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మీరు కింద కామెంట్ చేయండి.